అరే పొద్దుగాలు లేస్తే మన పొలిటికల్ లీడర్ల చేతులు మైకులు పట్టుకొని ఎదుటి లీడర్ల మీద తిట్ల పూరణం అందుకునే పంచాయతీలే చూస్తాం ఎక్కువ. నువ్వు అట్లా చేసినావు, నువ్వు గిట్లా చేసినావు అని ఒక్కరినొక్కరు మన ఎత్తిపోసుకుంటారు కదా. కానీ మన తెలంగాణలో ఒక మంత్రి సార్ మాత్రం ఎదుటి లీడర్లను కాదుల్లా ఆఫీస్లున్న మరుగుదొడ్డిని కడిగి పారేసిండు. ఏంది మంత్రి సారు మరుగుదొడ్డిని కడిగి పారేసి ఏంది అనుకుంటారు కదా. అయితే సూడురికి ఇచ్చంత్రాల ముచ్చట్ను. రైట్, మంచజోడురికి వీడియోలో మన ఎక్సైజు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావన్న పెంట్లపల్లి తహసీల్దార్ ఆఫీస్కు ఆకస్మిక పోయిండట. అక్కడ ఆఫీసర్లు జీతాలు ఫుల్లుగా తినుకుంటా కుర్చీలు ఇరగొడుతురట, కానీ టాయిలెట్లను మాత్రం అస్సలు పట్టించుకుంటున్నారనేది సార్ బాధ. గది చూసి జూపల్లనకు మండిపోయిందట. ఇగేముంది సార్ మేము అడుగుతామని ఆఫీసర్లు లబోదీపమని మొత్తుకున్న వినకుండా స్వయంగా బకెట్ పట్టుకొని నీళ్లు జల్లి సబ్బు పెట్టి రుద్ది కడిగి పారేసినట సారు. ఈ ఆఫీసర్లు ఇండ్ల సుత గిట్లే ఉంటారా అని గట్టిగా క్లాస్ వీకిందట. గిదంతా చూసి జనాలు నాయకుడంటే గిట్లే కడిగి పారేలు నవ్వుకోబట్టే. అయితే మంత్రి సారు అంత గరమై టాయిలెట్ అడిగితే అక్కడున్న ఆఫీసర్లకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది అనుకోర్రి. అయ్యా సార్ పొరపాటైంది, ఇక నుంచి రోజు అద్దం లెక్క మెరిపిస్తామని కాళ్ళు పట్టుకున్నంత పనిచేసిర్రట. ఇక ఈ కథ చూసిన జనాలు మాత్రం సార్ గిట్లా ఆకస్మికంగా వస్తేనే ఈ ఆఫీసర్లు దారిలోకి వస్తారు, లేకపోతే కుర్చీలకి అతుక్కుపోతారని ఖుషి అవుతుర్రు. కానీ వెనకాల కొందరు లీడర్లు మాత్రం మంత్రి సారే స్వయంగా అడిగితే ఇక పంచాయతీ సిబ్బంది ఎందుకు, ఇది ఊకే పబ్లిక్ స్టంట్ అని మెల్లగా ముసుముసు నవ్వులు నవ్వుకుంటుర్రట. గిదే కాదుల్లా, ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చేసినా మాకు పరకు పడది, నేను మాత్రం ఊరుకోను అన్నట్టు జూపల్లన్న రూటే సపరేట్ అంటారు ఆయన అనుచరులు. ఒక్క పెంట్లపల్లి ఆఫీసే కాదుల్లా, రాష్ట్రంలో ఎక్కడ ఆఫీసర్లు చక్కగా పనిచేయకపోయినా పారిశుద్ధం పాటించకపోయినా గిట్లే సర్ప్రైజ్ విజిట్లుంటాయట ఇక నుంచి. అయినా మంత్రులు ఇట్లా బకెట్లు పట్టుకొని రోడ్ల మీదకి వస్తే రేపు పొద్దుగాల మున్సిపాలిటీ వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ ఏం చేయన్నో ఏమో, కానీ ఇట్లా భయపెడితేనే కదా వాళ్ళకి జర భయం ఉండేది. అయినా ఓట్ల ముందటంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఇప్పుడేమన్నా ఓట్లున్నాయి. సార్ కరెక్ట్ చేసిన పటుర్రి, సార్ వస్తే ఇట్లుంటుంది, కోపం ఉంటుంది కాబట్టి ఇక నుంచి కరెక్ట్ చేయాలనుకుంటారు కదా. అయినా ఒకప్పుడు ఓట్ల కోసం కాళ్ళు మొక్కినలను చూసినాం, కానీ ఇలా ఆఫీసే క్లీన్గా లేదని తానే విగ్రహం లెక్క నిలబడి టాయిలెట్ కడిగిన మంత్రిని చూస్తున్న పటుర్రి. ఇప్పుడైతే 435 రూపాయలు రేట్ అంటే ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పెంటవెల్లి గ్రామంలో కానీ 450 రూపాయలు లేక క్లీన్ కాదు కదా, టైం లేక క్లీన్ కాదు కదా. నాకు